పంచాయతీలకు నయా పైసా ఇవ్వకుండా 20 నెలలు పాలించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్దేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో పోలింగ్ బూత్ అధ్యక్ష, కార్యదర్శులు, నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని ఆరోపించారు. కేంద్రం నిధులొస్తే దండుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అత్యధిక స్థానాలను గెలిపించే బాధ్యత తీసుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ భారాస రెండు పార్టీలు అవినీతికి కవలపిల్లలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు 2028 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తే ప్రజలు చీతు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వత్తాల్సి వస్తున్నది. మా పార్టీ సింబల్ మీద పోటీ చేసే ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించండి. గెలిపించిన ఎంపీటీసీకి 5 లక్షల గ్రామానికి ఇచ్చే బాధ్యత నాది. జెడ్పీటీసీ గెలిపిస్తే ఒక్కొక్క జెడ్పీటీసీకి ఆ పరిధిలో అభివృద్ధి కోసం 10 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. వాళ్ళు ఏమి చేసింది? కాంగ్రెస్ పార్టీ 6 క్యారెట్ ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది, అన్ని మోసం చేసింది. లాస్ట్ కు బీసీ డిక్లరేషన్ అంటున్నారు. కామారెడ్డిలో వరదలు వచ్చినాయి. కామారెడ్డిలో వరదలు వచ్చి ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి. అదే కామారెడ్డి వరదలో కామారెడ్డి డిక్లరేషన్ లో కొట్టుకుపోయినాయి. దాని గురించి మాట్లాడతలేరు. ఇలా బీసీల గురించి ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా మొసలి కన్నీరు కాస్తున్నారో స్పష్టం చేయండి. బీసీలకు ఇలా బీసీలకు ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 27% రిజర్వేషన్ ఇస్తున్నది. ఎంత? కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేదు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కేవలం డిక్లరేషన్ల పేర్ల మీద ఆ రోజు రైతు డిక్లరేషన్, యువ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ప్రజల ఓట్లు తీసుకుంది. కానీ వాళ్ళ గురించి ఆలోచించట్లేదు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు బయట తిరుగుతూ ఉన్నారు. ఢిల్లీకు 50 సార్లు పోయారు ఇంతవరకు. కానీ 50 సార్లు పోయినా ఈ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు. బాబు, పరిపాలన ఇక్కడ చేయాలి, అక్కడ కాదు. మీ రాజధాని ఇక్కడ ఉంది, ఇక్కడ మీరు సెక్రటరియట్ ఉంది, మీరు తేపకు ఢిల్లీకి ఎందుకు పోతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ప్రజలు అడుగుతా ఉన్నారు.